పావు కాసు తెరకాసు కోతల ఆపు అంటూ మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిపై మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఫైర్ అయ్యారు. గత ఆదివారం మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పిన్నెల్లి ఇచ్చిన స్క్రిప్ట్ చదివాడని ఎద్దేవా చేశారు బ్రహ్మారెడ్డి. మాచర్ల గురించి ఏం తెలుసని మాట్లాడావని మహేష్ రెడ్డిని నిలదీశారు. చరిత్ర తెలుసుకుని మహేష్ రెడ్డి మాట్లాడితే మంచిదని ఈ సందర్భంగా హెచ్చరించారు. నాపై చేసిన వ్యాఖ్యలను నువ్వు నిరూపిస్తే రాజకీయంగా తప్పుకుంటానని, ఒక అవినీతిపరుడు, దోపిడీదారుడు, విగ్రహాల దొంగ మీ పార్టీకి జిల్లా అధ్యక్షులని గుర్తుంచుకోవాలన్నారు. నర్సరావుపేటలో ప్రభుత్వ భూములను బలవంతంగా లాక్కొని కన్వెన్షన్ సెంటర్ కట్టుకొని కాసు సెంట్రల్ మాల్ కట్టడానికి నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని ప్రశ్నించారు. గురజాలలో అడ్డదిడ్డంగా దోచుకున్న డబ్బుతో నర్సరావుపేటలో కన్వెన్షన్ మాల్ కట్టింది నువ్వు కాదా అని నిలదీశారు. ఒకప్పుడు మీది ఫుల్ కాసు, తర్వాత అరకాసు, ఇప్పుడు పావు కాసువి మహేష్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. మహేష్ రెడ్డి చెప్పేవన్నీ గురువింద సామెతలా ఉన్నాయన్నారు. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ చేసిన ఆకృత్యాలు అంతా ఇంతా కాదు. మహేష్ రెడ్డిని నర్సరావుపేట దొంగ అనాలో, గురజాల గజ దొంగ అనాలో అర్థం కావడం లేదన్నారు. మా పార్టీలో ఉన్న ఒక డిఫెక్టర్ ద్వారా వెల్లుత్తి జంట హత్యలకు పిన్నెల్లి పురిగొల్పాడని ఆరోపించారు. పల్నాడు ప్రశాంతంగా ఉండాలని మేము ఇప్పటి వరకు శాంతంగా ఉన్నామన్నారు. ఇప్పుడు మాకు అధికారం లేదా, కత్తులు గొడ్డళ్లు మా దగ్గర లేవా అని కాసును నిలదీశారు బ్రహ్మారెడ్డి. మహేష్ రెడ్డి ఇంకోసారి అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని, అధికారంలో ఉన్న 5 ఏళ్లు మాచర్లలో ఒక్క కొత్త సిమెంట్ రోడ్ అయినా వేశావా అని నిలదీశారు. అర్థం పద్ధతులని అసత్య ఆరోపణలు చేస్తూ కారు కోతలు కూస్తే నాలుక కోస్తామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని హెచ్చరించారు బ్రహ్మారెడ్డి. 5 ఏళ్ల పాలనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సాగించిన హత్యాకాండ నీకేం తెలుసునని కాసును ఉద్దేశించి ప్రశ్నించారు. అన్ని వర్గాల పైన పిన్నెల్లి సోదరుడు సాగించిన దమనకాండకు అన్ని రుజువులు ఉన్నాయన్నారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే నీ సన్నాయి నొక్కులు ఏంటి మహేష్ రెడ్డి అంటూ నిలదీశారు. పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు పెట్టి ఇరికిస్తున్నారని నువ్వు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉన్నావా నరేంద్ర కేసులో ఎరపతినేని శ్రీనివాసులను ఎలా ఇరికించారని సూటిగా ప్రశ్నించారు. కాసు కన్వెన్షన్ మెమోరియల్ ట్రస్ట్ పేరుతో నువ్వు చేస్తున్న సామాజిక దోపిడీ, గోల్మాల్ అవినీతిపై సిబిఐ ఈడీ ఎంక్వైరీ కోరతామన్నారు. పిన్నెల్లి ఒక విగ్రహాల దొంగని, ఈ దొంగకు సామాజిక దోపిడీదారుడైన కాసుల రెడ్డి తోడయ్యాడని ఎద్దేవా చేశారు. మాచర్లలో జరుగుతున్న అభివృద్ధిపై కాసు పిన్నెల్లి చర్చకు సిద్ధమా తొడగొట్టి సవాల్ చేశారు బ్రహ్మారెడ్డి. దోపిడీ దొంగకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఇవ్వటం శోచనీయం అంటూ విమర్శించారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకొని ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదవకుండా సత్యం గ్రహిస్తే మంచిదని కాసుకి పలికారు బ్రహ్మారెడ్డి.